డబ్బులు పంపించాను, సరికేదిరా? లేదు, ఒక్క 5 నిమిషాల్లో మీకు పంపిస్తాను సార్. మరి ఎదకు పంపిస్తావా? లేదు లేదు, వచ్చేస్తాం, సరుకు వస్తాం. లేదు సార్, వచ్చేస్తుంది సార్. లేదు లేదు, నేను వస్తుంది, సరుకు వస్తుంది సార్. పంపించేస్తున్నాను ఇప్పుడే. ఓకే ఓకే ఓకే. సరే నాన్న, ఈ సరుకు తీసుకుని వెళ్ళి సరే పెళ్ళి ఇచ్చే. అదేంటి నాన్న, అమ్మాయి పికప్ చేసుకోవాలి కదా. నేను వెళ్తాను కానీ నువ్వు ఆ సరుకు అందించి. మామా ఎక్కడ ఉన్నారు? మామూలు దొరికిపోయింది, మన అడ్డకు వచ్చేయండి ఈరోజు. త్వరగా ఉంటాను అయితే. రే ఎక్కడ్రా వీడు? ఫోన్ చేయరా? హలో, ఎక్కడున్నావు బే? గాంజా సిగరెట్ పట్టుకుని రాలి ఇంకా స్పాట్కి. అగ్గిపెట్టిన ఎక్కడ ఉంది? ఏకి రమ్మని చెప్పు. వచ్చేస్తే పర్లేదు, రమ్మని అక్కడికి. గాంజా సిగరెట్ దొరికండి, ఫుల్ చూసాం. వచ్చేది ఇది గాంజా కొట్టిన సిగరెట్ రా. ఒక దమ్ము కొడితే ఎక్కిపోతుంది అందరికి. అనండి ఏముందిరా కిక్కు? అమ్మా నీకు మస్తు ఉందిరా. అరే మామా, మందు విందు ఓకేరా, ఇప్పుడు పొందుంటే ఉంటది నా స్వామి రంగా. సూపర్ మామ నువ్వు. జరుగుతుంది మామ. రండ్రా. పట్టుకోరా, పట్టుకోండి రా. పట్టండ్రా. దొరికింది. అరే ఈ గంజాయి మొదలు దీనికి ఏదో చేసేద్దాం, తీసుకొని పదండ్రా. నాన్న ఎంజాయ్ అన్నారా? నా ఊర్లో పొగ ఎక్కడ ఏంటి పొగ? ఓడు మంచిగా చంపాను, ఏ కొడుకు చంపాను. నేను ఇప్పుడు వస్తున్నాను, చూసుకుందాం. సరే చూస్తాను. వస్తున్నాను. ఓ తాత, ఎక్కడున్నావా? రావాలా? వస్తానుండు. చూడు, కాల్ చేస్తున్నారా? మనిషి కదా, ఓకే మనిషి. పద మనం ఊర్లో చెబుదాము.
నీ పేరైనా రాజు, నువ్వేనా మాకు ఫోన్ చేసింది? వెరీ గుడ్ బాయ్, నేను చూసుకుంటాను, వెళ్ళు వెళ్ళు. వాసు, లెట్స్ గో. సార్ అదిగోండి డెడ్ బాడీ. అది ఒకసారి వెళ్ళి చూడు. సార్ డెడ్ బాడీయే సార్. ఓకే వాసు, ఇక్కడ ప్రతి అణువు గమనించండి. ఏ చిన్న క్లూ దొరికినా వదలకండి. లెట్స్ డూ, వెళ్ళండి. అదో వాటిదే వస్తున్నా. సార్ ఏమైనా దొరికిందా? ఓ గాడ్, ఇదేనమాట సరైన స్పాట్. ఈ క్లారిటీ మనకు సరిపోదు. మీరు వెళ్ళి వెతకండి, ఇంకేమైనా దొరికిందో చూద్దాం. సార్ దొరికింది. సార్ ఇది ఆ దేవాగాడి అడ్రస్ సార్. ఆ గంజా సప్లై అవును దేవాగడే సార్, కదా? వీడి మీద ఆల్రెడీ 3 గంజా కేసులు కూడా ఉన్నాయి. సరే, వాడికి ఫోన్ చేయి. హలో దేవా. ఈ ఆధార్ కార్డు మీ భార్యదేనా? అవును సార్, మాదే సార్. సార్ మా ఆవిడకి ఏంటండి సార్? ఈ బ్యాగ్లో ఉన్న బట్టలు ఒకసారి చెక్ చేయండి. అవును సార్, మా ఆవిడతోనే సార్. ఏంటండి సార్? వాసు, వీళ్ళకి ఆ స్పాట్ దగ్గర తీసుకెళ్ళండి, వెళ్ళండి. సార్ ఏం సార్ మా ఆవిడ? అదిగో మిస్టర్ దేవా, మీ ఆవిడ. ఆవిడేమో సార్ మా ఆవిడ అంటారు. నువ్వే కన్ఫర్మ్ చేసావుగా ఆధార్ కార్డు సామాన్ చూసి. ఈ శవం పరిస్థితి చూస్తే ఏ గంజా ముఠానో మాదక ద్రవ్యాలు సేవించిన ముఠానో ఈ పని చేసినట్టు మేము నిర్ధారణకు వచ్చాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ పూర్తి వివరాలు చెప్పలేము. అర్థమైందా? ఏంటి సార్ మీరు ఎంతమంది బలి అయిపోయిన తర్వాత మీరు పట్టుకుంటారు? మీ వరకు వస్తే కానీ మీకు తెలియదు అన్నమాట పట్టుకోవాలని. దీనికి బాధ్యతలు ఎవరో నీకు తెలియదా మిస్టర్ దేవా? అదేంటి సార్, ఇంత ముందు కూడా నా మీద కేసులు పెట్టారు, ఇప్పుడు కూడా మా ఆవిడ చూస్తూ కూడా మీరు ఎందుకు సార్ అలా కనిపిస్తుంది? ఎస్ఐ గారు బైకులే, ఏం జరిగింది? ఏమైందో చెప్పు. అది రాత్రి ఏం జరిగిందో మర్యాదగా చెప్పు. కేసు ఇంత ఈజీగా సాల్వ్ అవుతుందని నేను అనుకోలేదు. వీటిని స్టేషన్కి తీసుకెళ్ళు. ఎంత పని చేశారా? వెళ్ళండి. వదలండి సార్, అలాంటి తోటికి బతికిని ఒకరు చంపేయాలి సార్. అలాగైతే ముందు నిన్ను చంపేయాలి. నువ్వు చంపాలా? ఎందుకు సార్? ఎందుకో తెలీదా దేవా నీకు? ఏంటి సార్ అడిగితే కొడతారు? యూ బ్లడీ రాస్కెల్, అలా చంపాలా నిన్ను? నీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పు దేవా, నువ్వు డ్రగ్స్ సప్లై చేయట్లేదు? నీలాంటి స్వార్థపరుల వల్లనే సమాజంలో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. డ్రగ్స్ సేవించటం ఎంత నేరమో వాటిని సప్లై చేయడం కూడా అంతకన్నా పెద్ద నేరం.
డ్రగ్స్ సేవిస్తే ఒక కుటుంబం నాశనం అవుతుంది, కానీ సప్లై చేస్తే ఎన్నో వేల కుటుంబాలు నాశనం అవుతాయి. అది ఆ రోజు నీకు తెలియదు, ఇప్పుడు నీ కుటుంబం దగ్గరికి వస్తే నీకు తెలిసింది. మా జీవితంలో ఎప్పుడు చేయండి సార్. నిన్ను వదలను. క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్. సార్ మీ కాల్ పెట్టుకుంటాను సార్. సార్ నన్ను క్షమించండి సార్. సార్ నిన్ను క్షమించడం అంటే నా తల్లికి నేను ద్రోహం చేసినట్టే. అరే వీడిని స్టేషన్కి తీసుకొని పద. చూశారు కదా మిత్రులారా, డ్రగ్స్ సేవిస్తే తల్లి చెల్లి అనే భేదాలు లేకుండా ఎంతటి వికృత చర్యలు చేపడుతున్నారు. అందుకే డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు. చట్టాన్ని గౌరవిద్దాం, చట్టానికి సహకరిద్దాం. జై హింద్. డ్రగ్స్ వద్దురా తమ్ముడా, దారి తప్పకు తమ్ముడా.